నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం. సో మరి ఈరోజు మన స్టూడియోకి డాక్టర్ రాధికా లెల్లా గారు వచ్చారు. సో ఉషారాణి నేచురల్ క్లినిక్ నుండి వచ్చారు. సో మరి అసలు ఈ రాజయోగ మెడిటేషన్ అంటే ఏంటి, రాజయోగ మెడిటేషన్పై తను గత 4 సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తుంది. సో మరి వారి మాటల్లోనే కనుక్కుందాం దీని గురించి ఏ విధంగా వివరిస్తారో. సో నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, మరి అసలు ఈ స్థూల సూక్ష్మ వైద్యం అంటే ఏంటి? సూక్ష్మ స్థూల వైద్యము అన్నది చాలామందికి తెలియదండి. ఇప్పుడు మనందరం కూడా శరీరానికి మాత్రమే మనకి వైద్యం ఇస్తున్నాం. ఓకే, అంటే హాస్పిటల్స్కి వెళ్తున్నాం, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నామంటే ఓన్లీ శరీరాన్ని తీసుకుంటాం. అది దాన్ని స్థూలం అంటారు. శరీరాన్ని నడిపించే శక్తి అనేది ఒకటి ఉంది, అది ఎవరికీ తెలియదు. ఓకే, ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే జనరల్గా శరీరాన్ని నడిపించేది ఏంటి అంటే బ్రెయిన్ అనేస్తారు. జనరల్గా బ్రెయిన్, హార్ట్ అలా చెప్తారు. యాక్చువల్గా అది ఒక అతీంద్రమైన శక్తి అనమాట. అది దాన్ని ఆత్మ అని అంటారు. అంటే మన శరీరాన్ని నడిపించేది ఆత్మ, చైతన్యవంతమైన శక్తి ఆత్మ. ఈ ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని ధరించి ఉంటుందో అప్పటి వరకు మనం నడవగలం. ఎప్పుడైతే శరీరాన్ని వదిలేసిందో ఆత్మ, అంటే జనరల్గా అంటే ప్రాణం పోయిందని అంటాం వాడుక భాషలో. ఓకే, కానీ ప్రాణం కాదండి, అది ఆత్మ అని అనాలి. ఆత్మ అవినాశి, అంటే దేహానికి మరణం ఉంది కానీ ఈ ఆత్మ అనే దానికి మరణం లేదు. నా శరీరాన్ని నడిపించే ఆత్మకు మాత్రం ఎవరు ట్రీట్మెంట్ ఇస్తున్నారండి ఈ రోజుల్లో? ఎప్పుడైనా ఆలోచించారా? శరీరానికి అయితే వెళ్ళి తీసుకుంటున్నాం, ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాం, మెడిసిన్ వేసుకుంటున్నాం. అది ఎవరు తీసుకుంటున్నాం? శరీరానికి మాత్రమే. శరీరానికి మాత్రమే. మరి శరీరాన్ని నాకు నడిపించేది ఒక అతీంద్రమైన శక్తి ఉంది, మరి దానికి ఎవరికి వాళ్ళు ట్రీట్మెంట్ చెప్పండి, ఎవరు ఇవ్వాలండి? అంటే మనం మెడిటేషన్ లాంటివి, మెడిటేషన్ లాంటివి నేను ఇవ్వగలనా? మనకి మనమే చేసుకుంటే అది ఎవరిస్తారు అంటే పరమాత్మ. అంటే ఇక్కడ ఆత్మ పరమాత్మ లింక్ అనమాట. అంటే నేను భగవంతుని ఛత్రఛాయలోకి వెళ్ళిపోవాలి, అంటే పరమాత్ముని యొక్క ఛత్రఛాయలోకి నా ఆత్మను తీసుకువెళ్ళగలుగుతాను. అంటే భగవంతుని తప్ప ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్ తీసుకోండి, డాక్టర్స్ ఏమైనా చేయగలుగుతున్నామండి? ఏం చేయలేకపోతున్నారు డాక్టర్స్. సైంటిస్టులు ఏమైనా చేయగలుగుతున్నారా? మరి సిచ్యువేషన్ నుంచి మనల్ని ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడతారు? మనల్ని మనమే కాపాడుకోవాలి. మనల్ని కాపాడేది పరమాత్మ. అంటే మన యొక్క ఆత్మిక స్థితి ద్వారా, అంటే శరీరం నుంచి మనం వెళ్ళాం, ఆత్మిక స్థితిలోకి వెళ్ళి ఆత్మ నుంచి పరమాత్మ, అంటే ఆత్మ అన్నది బిందు స్వరూపం, పరమాత్మ జ్యోతి బిందు స్వరూపం. భగవంతుడు అనేవాడు ఒకటే అనే విషయం అందరికీ తెలుసు. జస్ట్ ఒక లైట్, మనం చిన్న పాయింట్ ఆఫ్ లైట్, ఆయన బిగ్ లైట్ అంతే, సుప్రీం సోల్. ఆ పవర్ రిసీవ్ చేసుకొని మన యొక్క ఆర్గాన్స్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. దాన్ని సూక్ష్మం అంటారు. అంటే నా ఆత్మలో పవర్స్ నింపుకున్నాను సుప్రీం సోల్ నుంచి, పరమాత్మ నుంచి, దాంతో నా అవయవాల్ని ఎలా నడిపించుకోగలను అన్నదాన్ని సూక్ష్మ వైద్యం అంటారు. స్థూలం అంటే మీరు తీసుకున్న మెడిసిన్స్ శరీరానికి ఇచ్చారు. మెడిసిన్స్ అంటే ఏమి, అలోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఇంగ్లీష్ మెడిసిన్, ఆయుర్వేదిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ కావచ్చు, ఏదైనా కూడా అది స్థూలానికి సంబంధించి. సూక్ష్మం అంటే డైరెక్ట్గా మీరు పరమాత్మ నుంచి మీ ఆత్మలో కోల్పోయిన గుణాలు, అష్టశక్తులు, దివ్య గుణాలు అవన్నీ ఉన్నాయి. నేను తర్వాత చెప్తాను తర్వాత ఎపిసోడ్స్లో. అవన్నీ ఒక్కొక్క దాన్ని నింపుకుంటూ నా శరీరంలో ఏ అవయవాన్ని ఎలా నడిపించుకోవాలని తెలుసుకోగలగాలి. వాళ్ళు జస్ట్ రిసీవ్ చేసుకోవడమే కాదు, ఎలా నడిపించుకోవాలని తెలియజేయడానికి సూక్ష్మం అంటారు. సో మరి ఇప్పుడు సమాజం ఎదుర్కొంటున్న పరిస్థితి కరోనా కదా, దాని గురించి మీరు ఏ విధంగా వివరిస్తారు మేడం? ఇప్పుడు చాలా మందిలో అండి కరోనా నాకు వస్తుందో రాదో నాకు తెలియదు కానీ ఆ కరోనా అనుకుంటే భయపడి చచ్చిపోతున్నారు. అంటే ఫస్ట్ భయంతో చచ్చిపోతున్నారు. చాలామంది ఎక్కడ చూసినా అంటే వాడు తుమ్మినా దగ్గినా నాకు వస్తుందేమో, అది కరోనానేమో అని భయపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఫస్ట్ ఏంటి, నా దృష్టిలో వైరస్ అంటే భయం. భయం అనే వైరస్ని ఫస్ట్ నేను ప్రాలదూరాలి, బయటకు వదిలేయాలి. ఆ భయాన్ని నేను ఎలా పోగొట్టుకోవాలి, ఏం చేస్తే పోగొట్టుకోగలను? డాక్టర్ దగ్గరికి వెళ్తే పోగొట్టుకోగలను? అంటే ఇప్పుడున్న జనరేషన్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యూర్ అవుతాము, తగ్గిపోతుందనే కొంచెం మెంటాలిటీ చాలా మందికి ఉంటుంది. హాస్పిటల్స్కి వెళ్ళే పరిస్థితి ఉందా? ఇప్పుడు అన్ని లాక్డౌన్ కాబట్టి నో వే, అలాంటి ఆప్షన్స్ ఏం లేవు మనకి. మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మన పరమాత్మ నుంచి మనం శక్తిని తీసుకోవాలి. పరమాత్మ ఒక్కరే మనకి అది శక్తిని ఇవ్వగలరు, ఆ భయాన్ని పోగొట్టగలరు. అంటే ఇక్కడ భగవంతునితో నేను తండ్రి యొక్క సంబంధాన్ని జోడించుకోవాలి. నేను తండ్రిని, అంటే భగవంతుడు నాకు తండ్రి అన్న స్థితిలోకి వెళ్ళి
తండ్రి చేతిలో నేనున్నాను అని నేను ఎప్పుడైతే అనుకోగలను ఆ టైంలో భగవంతుని యొక్క ఛత్రఛాయలోకి వస్తాను. ఓకే. పరమాత్ముని యొక్క సంరక్షణలో ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలండి? నన్ను కాపాడడానికి నా తండ్రి నాకు ఉన్నప్పుడు ఎవరన్నా భయపడతారా? భయం అనేది లేదు. పుట్టినవాడు గిట్టకు మానడు, గిట్టినవాడు పుట్టకు మానడు, అది అందరికీ తెలిసింది. కాబట్టి ఎప్పుడో నా మరణం ఎలా రాస్తుందో అలా జరుగుతుంది, దాన్ని ఎవరైనా మార్చగలరా? దాని గురించి నేను ఇప్పుడే నాకు ఏదో అయిపోతుంది అని భయభ్రాంతులకు గురవుతారు. దానివల్ల ఏమైనా యూజ్ ఉందండి? నో యూజ్. దానివల్ల ఏమవుతుంది? బీపీ, థైరాయిడ్, షుగర్, డయాబెటీస్ అంతా కూడా లెవెల్స్ పెరిగిపోతుంటాయి. దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదండి. మీ ఆత్మిక స్థితిలో ఎలా మెడిటేషన్ చేసుకోవాలన్నది సింపుల్గా చెప్తున్నాను. నేను నిరోగి ఆత్మను అని మీరు ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోండి, లేకపోతే ఒక బుక్ తీసుకుని రాసుకోండి. నేను నిరోగి ఆత్మ అంటే నాకు ఏ రోగము లేదు, అంటే ఏ వైరల్ ఎఫెక్ట్ నాకు రావట్లేదు అనుకోవాలి. ఓకే. ఓకే. తర్వాత ఇప్పుడు కరోనా ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది? లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు ఊపిరి అందట్లేదు అని అంటున్నారు కదా. దానికి మనం ఏం చేయాలి అంటే ప్రేమ అనే గుణాన్ని మన ఆత్మలో నింపుకోవాలి భగవంతుడి నుంచి. ఓకే. ఆ నింపుకునేటప్పుడు ఏం చేయాలి? నేను ప్రేమ స్వరూప ఆత్మ, నేను ప్రేమ స్వరూప ఆత్మ అని ఒక పుస్తకంలో రాసుకోవడం కానీ, లేదంటే చాంటింగ్ ఎన్నిసార్లు అనుకోగలరు అన్నిసార్లు నేను ప్రేమ స్వరూప ఆత్మ అనుకుంటూ ఉన్నట్లయితే మీ లంగ్స్ ఫంక్షనింగ్ బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పే ఆ వర్డ్స్ ఉన్నాయి కదా, అవి ఎంతవరకు పనిచేస్తాయి? అంటే ఇప్పుడున్న జనరేషన్లో అలాంటివి నమ్మడం అనేది అంటే సైంటిఫిక్గా ప్రూఫ్ చేస్తే తప్ప నార్మల్గా అయితే నమ్మరు. సో సైంటిఫిక్ ప్రూఫ్ ఉంటేనే నమ్ముతారు, లేకుండా నమ్మరు. సో మరి ఇలా అయితే రిజల్ట్ వస్తుందని ఎలా నమ్ముతాం? అంటే నా దగ్గర పేషెంట్స్ టెస్ట్ మాన్యువల్స్ కూడా ఉన్నాయి. ఓకే. గత 11 రోజులుగా నేను ఇదే కాన్సెప్ట్ మీద పేపర్లో, ప్రజాపాలన పేపర్లో కూడా ఆర్టికల్స్ రాస్తున్నాను. ఓకే. దాంట్లో జస్ట్ నిన్నే ఒక 3 మెంబర్స్ నాకు కాల్ చేశారు, నా ఆర్టికల్స్ ఫాలో అవుతున్నారంట. దానికి వాళ్ళు బీపీ చాలా ఫ్లక్చుయేషన్స్ అయి ఉన్నాయి వాళ్ళకి. ఓకే. ఆ ఫ్లక్చుయేషన్స్ వల్ల వాళ్ళకి చాలా ప్రాబ్లంగా ఉంది. మీరు చెప్పిన దాని ప్రకారంగా మెడిటేషను, యోగ ముద్ర చేస్తే మాకు కంట్రోల్కి వచ్చేసాము అని చెప్పేసి చెప్పారు. అంటే రోజు చెయ్యాలా మానేయించాను. ఓకే. నేను అన్నాను రోజు చెయ్యండి మానద్దు అని చెప్పాను. ఓకే. ఇలాగా మనకేంటంటే ఆత్మిక స్థితిని బట్టి మన అనారోగ్యాలకు గురవుతుంటాం. అందుగురించి ఫస్ట్ మనం పవర్ ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకోవాలి అంటే పరమాత్మ నుంచి మన ఆత్మలో నింపుకోవాలి. ఏ గుణం తక్కువైతే ఏ అవయవం పనిచేస్తుందని బాగా తెలుసుకోవాలి. నేను ప్రేమ స్వరూప ఆత్మను అనుకోవడం వల్ల మీ లంగ్స్ ఫంక్షన్ అన్నది ప్రాపర్గా ఉంటుంది. తర్వాత ఇంకొక డౌట్ రావచ్చు, ఇది ఆత్మిక స్థితి సరే, మరి శరీరంతో కూడా చేయాలి కదా, స్థూలం కూడా. నాకు డాక్టర్స్ అందుబాటులో లేరు. ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు చాలా కాల్స్ వస్తున్నాయి, మేడం మాకు నడుము నొప్పిగా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పేసి అంటుంటే నేను కూడా హాస్పిటల్కి వెళ్ళిన పరిస్థితి, వాళ్ళకి కూడా నేను ఏం చేయలేని పరిస్థితి. దానికంటే మన చేతిలోనే మన ఆరోగ్యం ఉందంటారండి. జస్ట్ ఈ చేతులు ఉన్నాయి కదా, ఈ ఫింగర్ ఇలా పెట్టి ఇలా పెట్టుకోవాలి. ఈ డైరెక్షన్లో చూపిస్తున్నాను, ఇలా ఉంది కదా, ఈ ఫింగర్ ఇలా పెట్టి ఈ డైరెక్షన్లో పెట్టి ఇలా ఈ డైరెక్షన్లో తిప్పాలి. దీన్ని శ్వాసకోశ ముద్ర అంటారు. ఈ ముద్ర చేయడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం ఎవరికైతే బ్రీత్ పట్టేస్తుందో, ఊపిరితిత్తులు లంగ్స్ ఏ ప్రాబ్లం, ఆస్మా పేషెంట్స్ కానీ ఎవరైనా ఉంటే ఇది రోజు డైలీ ఒక 10 minutes చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఆస్మా 30% కంట్రోల్కి వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైతే ఆత్మిక స్థితిలో ఉండి ప్రేమ అనే గుణాలు నింపుకుంటారో ఆటోమేటిక్గా అది ఏమవుతుంది, 40% ఇంప్రూవ్ అవుతుంది. అంటే మనం నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్నెస్ తీసుకోవాలంటున్నారు. పాజిటివ్నెస్ తీసుకోవాలి. అంటే మన చేతిలోనే పంచభూతాలు ఉన్నాయన్నమాట. అంటే మన శరీరం దేంతో నిర్మాణం అయింది అంటే పంచభూతాలు, పంచతత్వాలు. వాటిని ఏ తత్వం నాకు ఎక్కువైందో దాన్ని నేను తగ్గిస్తాను, ఏ తత్వం పెంచాలో దాన్ని పెంచుతాను. సో మరి మనం ఈ విషయం మీద వస్తే మేడం, మరి బయట కూడా మెడిటేషన్ లాంటివి అండ్ యోగా ఇలా చాలా ఉన్నాయి కదా. యోగాకి యోగముద్రకు డిఫరెన్స్ చెప్తున్నానండి. ఓకే. యోగా ఆసనాలు అంటే ఇదివరకు పూర్వకాలంలో వాళ్ళ శరీర ఆకృతిని బట్టి, వాళ్ళు తిన్న ఆహార పదార్థాలు, పోషక విలువలను బట్టి వాళ్ళు ఎవరికి ఎలా కావాలంటే ఫోల్డ్ చేసుకున్నారు. ఈ రోజులో మనం అలా చేయగలుగుతున్నామా? చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనకు అంత పవర్ లేదు, అంత కెమికలే కదండి. తిన్న ఆహార పదార్థాలు తింటున్నాం, పోషక పదార్థాలు అంతా కూడా ఏముంది, కెమికల్స్ ఉన్నాయి. ఆ కెమికల్ వల్ల ఏమవుతుంది, ఇంకా పాయిజనస్ పెరిగిపోతుంది, బాడీలో పాయిజనస్ పెరిగిపోతుంది. అంటే చెప్పాలి అంటే సతో ప్రధాన నుంచి తమో ప్రధాన స్థితులకి మన ఆత్మిక స్థితితో పాటు శరీరం కూడా తయారైపోయింది.
ఇప్పుడు యుగ అంటే తమో ప్రధానం అంటే ఏంటి, సతో ప్రధానం ఏంటి మేబీ అర్థం అయ్యి ఉండకపోవచ్చు. అంటే స్పిరిచువల్ వర్డ్స్ యూజ్ చేశాను. దాని అర్థం ఏంటి అంటే 4 యుగాలు అన్న విషయం అందరికీ తెలిసిందే. కలియుగ అంతిమంలో ఉన్నాం. సిచ్యువేషన్స్ అందరికి కనపడుతున్నాయి. రేపు పొద్దున భూకంపాలు వస్తాయి, ఎవరో వచ్చి ఏదో చేసే సిచ్యువేషన్ అయితే లేదు. మనల్ని మనం కాపాడుకోవాలి. అంటే యుగ అంతం అయిపోవడము అంటే ఇంకో యుగం స్టార్ట్ అవుతుంది కదా. కలియుగం తర్వాత సత్యుగానికి వస్తుంది. అది సత్యుగం అనేది సతో ప్రధాన స్థితి, కలియుగం అనేది తమో ప్రధాన స్థితి అన్నమాట. ఓకే. అంటే మనలో ఆత్మలో శక్తి కోల్పోయాము, శరీరం కూడా శక్తి కోల్పోయాము. ఓకే. ఇప్పుడు దానిలో శక్తి ఎవరు ఇస్తారు? నేను మీకు ఇవ్వలేను, మీరు నాకు ఇవ్వలేరు. ఒక్క పరమాత్మ మాత్రం. ఓకే. పరమాత్మ ఛత్రఛాయలోకి అందరూ రావాలి. సో మరి మన ఆత్మస్థితిపై మన ఆరోగ్యం ప్రభావం చూపుతుందా? చూపుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ పేషెంట్స్ తీసుకోండి. ఓకే. థైరాయిడ్ పేషెంట్స్కి టెన్షన్ ఎక్కువ పడుతుంటారు, గమనించారా? ఎస్. తొందరగా కోపం వస్తుందా? ఎందుకు టెన్షన్ వస్తుంది, కోపము ఎందుకు? మెడిసిన్ వేసుకుంటున్నారా? వేసుకుంటారు. మేబీ యూజ్ చేసే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. యూజ్ చేసినా కూడా మరి ఎందుకు అలా అవుతున్నారు? డాక్టర్స్ మీరు చెప్పాలి మేడం. ఓకే. ఎందుకు అలా అవుతున్నారంటే వాళ్ళ ఆత్మిక స్థితి శాంతి స్థితిలో లేకపోవడం. ఓకే. శాంతి స్థితిలోకి ఎప్పుడైతే నేను వెళ్ళానో ఆటోమేటిక్గా నా థైరాయిడ్ TSH లెవెల్స్ నార్మల్కి వస్తుంది. అలా అని మనం మెడిసిన్స్ మానుకోవడం, మనం వాడే మెడిసిన్ డోస్ ఉంటుంది కదా, అది మానుకోవడం కంటిన్యూషన్లో. అంటే అలోపతి మెడిసిన్ ఎవరైతే ముందు నుంచి అలవాటు పడి ఉంటారో వాళ్ళు మాత్రం మానడానికి వీలుతుంది. ఓకే. అది నేను ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాను, ఆయుర్వేదిక్ మెడిసిన్ స్టార్టింగ్ నుంచి చేస్తున్నాను అనుకోండి. తర్వాత TSH నార్మల్కి వచ్చిన తర్వాత వాళ్ళు మానేసినా పర్వాలేదు. కానీ ఒక్కసారి అలోపతి మెడిసిన్ థైరాయిడ్ మెడిసిన్ వాడేవాళ్ళు స్టాప్ చేయడానికి వీల్లేదు. అట్లీస్ట్ మినిమం డోస్ అన్నా వేసుకోవాలి. అంటే జస్ట్ ఓం శాంతి అన్న ఒక్క వర్డ్ తోటి థైరాయిడ్లో ఉన్న TSH లెవెల్స్ని నార్మల్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే టాబ్లెట్స్ని కంటిన్యూస్ చేస్తూ ప్లస్ మీరు చెప్పే ఈ యోగ ముద్రలు కంటిన్యూ చేయమంటున్నారు. ఆత్మిక స్థితిలో ఉన్న మెడిటేషన్ కంట్రోల్ చేయమంటున్నారు. తప్పకుండా కంట్రోల్ అవుతుందా? కంట్రోల్ అవుతుంది. అంటే మనం ప్రూవ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ టెస్ట్ మ్యాన్ చూస్తే పేషెంట్ నెంబర్స్ కావాలంటే కూడా నేను మాట్లాడచ్చు. అంటే ఈ రోజులలో ప్రూఫ్ లేకుండా ఎవరు ఏది నమ్మడం లేదు. సో దాని పర్పస్ గానే ఈ క్వశ్చన్ అడగడం అనమాట. ఒకటి చెప్తున్నానండి, ఎవరికైతే థైరాయిడ్ ఉందో లేదు అంటే ఇప్పుడు నాకు అంత అలజడిగా ఉంది, చాలా శాంతి లేదు అంటే ఇప్పుడు అంత నా ఆర్థిక పరిస్థితి ఏమైపోతుంది అన్న టెన్షన్స్లో ఉన్నాను కదా నేను. ప్రతి ఒక్కరు సింపుల్ టెక్నిక్ అంటే ఏం లేదు, ఒక బుక్ తీసుకోండి, నేను ఆత్మను అని రాయడం స్టార్ట్ చేయండి. మీరు ఎన్నిసార్లు రాయగలరు అన్నిసార్లు. అంటే కౌంటబుల్ లేదా? కౌంటబుల్ ఏమీ లేదు, అది మీ ఇష్టం, మీ వర్క్. మీరు ఎన్నిసార్లు రాయొచ్చు. ఎన్నిసార్లు రాయొచ్చు, కౌంటబుల్ ఏమీ కాదు. నేను ఆత్మను అని చెప్పి ఒక బుక్లో రాయాలి. నోటితో అనుకోకూడదా అని అడగచ్చు మీరు. మనకందరూ కూడా పెద్దవాళ్ళు ఒకటి చెప్పారు చదువుకునే రోజుల్లో, చదివే దానికన్నా ఒకసారి రాస్తే 10 సార్లు చదివిన తర్వాత సమానం. అంటే మీకు కాన్షియస్ వస్తుంది. నేనంటే లాస్ట్ 4 years డీప్గా ఉన్నాను కాబట్టి నాకు సోల్ కాన్షియస్లో నేను వెళ్ళిపోయాను. మీకున్న పరిస్థితులు ఇంత అలజడిలో సోల్ కాన్షియస్లోకి వెళ్ళాలి అంటే చాలా కష్టం. సో మరి ఈజీ మెథడ్ నేను ఆత్మనని మీరు రాసుకుంటూ ఉన్నట్టు. సో ఈ సోల్ కాన్షియస్ అనేది చిన్న పిల్లలకు కూడా వర్తిస్తుందా? ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే దీన్ని? ఏ వయసులో వాళ్ళన్నా చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఆత్మ అంటే ఏజ్ లిమిట్ ఏం లేదు. ఏజ్ లిమిట్ ఏమీ లేదు. ఒక్కొక్క ఆత్మకు ఒక్కొక్క సంస్కారం ఉంటుంది. ఓకే. ఏజ్ లిమిట్ ఏమీ లేదు. అందరూ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చేయొచ్చండి. జస్ట్ నేను ఆత్మను ఎప్పుడైతే అనుకుంటారో మీ యొక్క సోల్ కాన్షియస్లో బిందు స్వరూపంలోకి వెళ్ళిపోతారు. బిందు స్వరూపంలోకి వెళ్ళి స్టాచ్యూ పిల్లలు గేమ్ ఆడతారు కదా, స్టాచ్యూ అనగానే ఏమవుతుంది? స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు నాలో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఆటోమేటిక్గా ఆలోచన కంట్రోల్ అయిపోతుంది. ఓకే. నేను బిందు స్వరూపంలోకి వెళ్ళిపోతాను అంటే శాంతి స్వరూపంలోకి వెళ్ళిపోతాను. ఓం శాంతి లేకపోతే. ఓకే. అంటే ఓం అంటే నేను ఆత్మను అర్థం. అంటే ఇలా ఈ శాంతి స్వరూపం చేసే వాళ్ళకి కోపము అనేది ఉండదా? కోపం అంటే ఒక్కొక్కసారి వస్తుందండి. ఇప్పుడు నేను కూడా ఇండియా నుంచి మెడిటేషన్ చేస్తున్నా, సిచ్యువేషన్స్ బట్టి ఒక్కొక్కసారి తప్పదు. ఓకే. అప్పుడు ఏంటంటే మాయాజీ స్వరూపంలోకి వెళ్ళి కంట్రోల్ చేసి, అది మాకు సెల్ఫ్ చెక్ అనమాట. అంటే మేము ఎంత శాంతి స్థితిలో ఉన్నామండి, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. కానీ ఆల్మోస్ట్ కంట్రోల్కి వచ్చేస్తుంది. అంటే కొంతమందికి పట్టరాని కోపం కూడా వచ్చేస్తుంటుంది. అంటే ఎదుటి వ్యక్తిని ఏదో చేయడం, లేకుంటే తాను ఏదో చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటాయి. అంతటి కోపగ్రస్తులు కూడా ఉంటారు. సో మరి అలాంటి వాళ్ళ కోసం ఏం చేయాలి అంటే
నేను శాంతి స్వరూపాత్మనన్నా రాసుకోవాలి, లేదు అంటే ఓం శాంతి అన్న రాసుకోవాలి. తర్వాత ఇంకొక స్మాల్ టెక్నిక్ ఏం లేదండి, ఒక గ్లాస్ వాటర్ తీసుకుని స్లోగా తాగాలి. అంటే ఎవరి మీద కోపం వచ్చేస్తుంది కదా, ఓకే, కోపం వస్తే వాళ్ళని తర్వాత ఏం చేస్తామో మనకు తెలియదు, కానీ ఫస్ట్ నా శరీరంలో ఏమవుతుందో నేను తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, కోపం వస్తే ఏమవుతుందండి చెప్పాను కదా మేడం, ఏం చేస్తామో తెలీదు ఆ ప్రస్తుతం మినిట్లో. కిడ్నీ మీద ప్రభావం చూపిస్తుంది, మీ హార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది, థైరాయిడ్ గ్లాండ్ మీద ప్రభావం చూపిస్తుంది, లివర్ మీద ప్రభావం చూపిస్తుంది. అంటే హార్ట్ ఫ్లక్చుయేషన్స్ అంటే బీపీ లెవెల్స్ పెరిగిపోతుంది. లివర్ మీద ప్రభావం చూపించింది అంటే ఏమవుతుందండి, డయాబెటీస్. ఓకే, కిడ్నీ మీద ప్రభావం చూపించింది అంటే ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్లో వెళ్ళిపోతాం, డిప్రెషన్. ఓకే, ఇవన్నీ మనకు అవసరం అండి. ఒకసారి మీరు ఆలోచించుకోండి, పక్కవాడి సంగతి వదిలేయండి. ఇప్పుడు నా ఆరోగ్యం నేను పాడు చేసుకుంటాను, వాడు బాగానే ఉన్నాడు, నాకు కావాలి అది. నేను ఎవరి కోపం తెచ్చుకొని వారి ఆరోగ్యానికి ఖరాబ్ చేశాను. శత్రువు. మా మదర్ నాకు చిన్నప్పటి నుంచి అదే నేర్పించారు. ఎప్పుడు కోపం వస్తే నాకు కొంచెం కోపం ఎక్కువ ఇది వరకు, మెడిటేషన్లోకి రాకముందు వరకు. ఓకే, తర్వాత చాలా కంట్రోల్ అయ్యాయి. నాకు కోపం వస్తే పక్కన వస్తువు పలిగిపోయేది, అలా ఉండేది ఇదివరకు. ఇంతకుముందు ఎవరిని ఏమనేదాన్ని కాదు, ఆ కోపం అంటే వస్తువు మీద చూపించేదాన్ని. ఓకే, కానీ ఈ రాజయోగం మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇది ప్రాక్టీస్ చేస్తూ వచ్చానో ఆటోమేటిక్గా చాలా సీరియస్ సిచ్యువేషన్స్లో కూడా కోపం రావట్లేదు, వచ్చినా కూడా హ్యాండిల్ చేయగలను. ఓకే, కంట్రోల్ అంటే ఈ రాజయోగ ముద్రలు చేయడం వల్ల కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకునే శక్తి మనలో వస్తుంది అంటారు. కంట్రోల్ వస్తుంది. ఎవరికైతే కోపం ఉందో వాళ్ళకి యోగ ముద్ర చెప్తున్నానండి, జస్ట్ సింపుల్ టెక్నిక్. ఇది ఇలా పెడితే మీకు ధ్యాన ముద్ర అవుతుంది కాన్సన్ట్రేషన్ కోసం. జస్ట్ దాన్ని కిందకి ఇలా పెట్టాలి, 10 minutes చేయండి. తర్వాత నేను ఆత్మలను రాసుకోండి, లేకపోతే ఓం శాంతి, ఐఎమ్ పీస్ఫుల్ సోల్. ఓకే, సో మేడం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి ఉంది, సో మరి మన పైన ఎలాంటి సలహాలు ఇవ్వగలుగుతారు? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో అండి అందరూ చేయాల్సింది ఆత్మిక స్థితిని పెంచుకోవాలండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరో వచ్చేదో చేస్తారని ఎదురు చూడకుండా మనకి మనం తయారై అవ్వాలి. ఎలాంటి పరిస్థితినైనా నేను ఎదుర్కోగలను అన్న స్థితిని మనం తయారు చేసుకోవాలి. అది మనకి ఎవరు ఇవ్వగలరంటే ఒక పరమాత్మ మాత్రమే. కాబట్టి నేను ఆత్మలను తెలుసుకుంటూ, నేను బిందు స్వరూపము, పరమాత్మ జ్యోతి బిందు స్వరూపము. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ చాలామందికి ఉండుంటుంది, ఆ పేషెంట్స్ ఏం చేసుకోవాలన్నది చెప్తున్నాను. ఓకే, బీపీ ఉన్న పేషెంట్స్కి యోగముద్ర అండి. హ్యాండ్ ఇలా ఉంది కదా, జస్ట్ ఈ వేళ్ళని ఇలా మడవాలి, దీన్ని ఈ డైరెక్షన్లో ఇలా పెట్టుకోవాలండి. రోజు 10 minutes చేయాలి. చాలామందికి ప్రశ్న రావచ్చు, తిన్న తర్వాత చెయ్యాలా, తినక ముందు చెయ్యాలా, లేకపోతే ఆసనం వేసి చెయ్యాలా అని క్వశ్చన్స్ రావచ్చు. తినక ముందు తిన్న తర్వాత అన్నది ఏం లేదండి, ఎప్పుడైనా చేయొచ్చు. ఈ డైరెక్షన్లో ఇలా ఉండాలి, ఈ డైరెక్షన్లో పెట్టాలండి. అది మీరు కూర్చుని కంఫర్టబుల్గా కూర్చోవాలి. కూర్చుని చేయొచ్చు, నిలబడుతూ చేయొచ్చు, తిరుగుతూ చేయొచ్చు, పడుకునేటప్పుడు కూడా చేయొచ్చు అండి, ఎనీ టైం చేయొచ్చు. ఇంకా మెడిటేషన్ పరంగా నా ఆత్మలో ప్రేమ అనే గుణాన్ని నింపుకోవాలి. అంటే నేను ప్రేమ స్వరూప ఆత్మ, నేను ప్రేమ స్వరూప ఆత్మను అని అనుకుంటే ఆ యొక్క ఎఫెక్ట్ అంతా కూడా ఎక్కడ పడుతుందండి, నా హార్ట్ మీద, హార్ట్ ఫంక్షన్ మీద ప్రభావితం చూపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీకు బీపీ లెవెల్స్ నార్మల్ వస్తాయి. అంటే కోపములో ఉండడం వల్లే మనకి పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే నేను ప్రేమగా మార్చుకుంటానో ఎదుటిని కూడా ప్రేమగా చూడగలుగుతాను. ప్రేమగా చూడండి. సో మేడం మరి యోగ ముద్ర అంటే ఏంటి, అసలు దానివల్ల వచ్చే సత్ఫలితాలు ఏంటి? యోగాకి డిఫరెన్స్ ఉందండి. యోగా అంటే యోగ ఆసనాలు వేయడం, అంటే బాడీని ఫ్లెక్సిబిలిటీ చేయడం. యోగ ముద్ర అంటే జస్ట్ మన చేతి వేళ్ళు. మీరు గమనించారో లేదో, మన పెద్దవాళ్ళంతా మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది అంటే నాకు ఇదివరకు అర్థం కాలేదు. లాస్ట్ 4 years బ్యాక్ రియల్గా నాకు తెలియదు. ఓకే, ఏంటి మన చేతిలోనే ఉందంటారు, సిచ్యువేషన్స్ ఏమో ఇలా ఉన్నాయి, ఏదో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనుకునేదా. ఓకే, తర్వాత ఎప్పుడైతే ఈ యోగ ముద్ర మీద ప్రాక్టీస్ చేస్తూ, తర్వాత రాజయోగం మెడిటేషన్లో ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను, అప్పుడు అర్థమైంది ఆత్మిక స్థితిని బట్టి మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. మన చేతి వేళ్ళండి, జస్ట్ వేళతో, అంటే ఒక్కొక్క వేలికి ఒక్కొక్క ముద్రాస్ ఉన్నాయి, అంటే మనం సూటబుల్గా చేసుకున్నది. ఇఫ్ యూ డోంట్ మైండ్ చెప్పగలుగుతారా ఒక్కొక్క ముద్ర పేరు? జ్ఞాన ముద్ర. ప్రస్తుతానికి అందరికీ కూడా ఇప్పుడు మెడిటేషన్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు. మేడం నాకు చాలా ఆలోచనలు వచ్చేస్తున్నాయి, ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియట్లేదు, నాకు భయంగా ఉంది, నేను ఏం చేయలేకపోతున్నాను ఈ సిచ్యువేషన్లో, నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియట్లేదు అన్న ఆలోచన ఎలా కంట్రోల్ చేయాలంటే ఏం లేదండి, ఈ 2 వేళ్ళు ఇలా జతపరచాలి, దీన్ని ఈ డైరెక్షన్లో పెట్టుకోవాలి.
జస్ట్ రెండు వేలు ఇలా జతపరిచి దీన్ని ఈ డైరెక్షన్లో పెట్టుకోవాలి. మీకు స్పిరిచువల్గా చెప్పాలి అంటే ఆత్మ పరమాత్మ లింక్. ఓకే. సైంటిఫిక్గా చెప్పాలి అంటే ఫైర్ వాటర్, ఫైర్ ఎయిర్, రెండింటిని మనం కలిపాము. ఇలా మనం చేయడం వల్ల ఏమవుతుందంటే చాలామందికి ఈ 30% 40% ఆలోచనలు కంట్రోల్ అయిపోతాయి. అంటే ఈ యొక్క పంచతత్వాలని మనం కంట్రోల్ చేసుకుంటున్నాము. ఓకే. మన బాడీలో ఉన్న స్థితిగతులను అంతా కంట్రోల్ చేస్తున్నాం. నా ఆత్మిక స్థితిని కూడా నేను కంట్రోల్ చేసుకునేటప్పటికీ నేను ఏ నెగిటివ్లోకి వెళ్లకుండా నా ఆలోచన పాజిటివ్గా ఉంటుంది. నా చుట్టుపక్కల వైబ్రేషన్ కూడా పాజిటివ్గా మార్చుకోవాలి. సో మేడం, ఇప్పుడు మీరు చెప్పారు కదా, సో మరి మనిషి అన్నప్పుడు చాలా కోరికలు ఉంటాయి. సో మరి ఆ కోరికలను ఈ మెడిటేషన్ వల్ల కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చా? కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు మేడం? ఎప్పుడు నేను ఆత్మను అని అనుకుంటానో ఆ సమయంలో ఈ శరీరానికి అతీతంగా అయిపోతాను. ఓకే. అంటే బాడీ కాన్షియస్ నుంచి సోల్ కాన్షియస్లోకి వెళ్తాను. ఎందుకంటే దేహం అన్నది మట్టిలో కలిసేది అన్నది ఫస్ట్ నేను అర్థం చేసుకోవాలి. వినాశి. ఆత్మ అన్నది అవినాశి. అంటే ఆత్మకు మరణం లేదని నేను ఎప్పుడైతే అర్థం చేసుకోగలనో ఇలాంటి కరోనాలు ఇంకా ఎన్ని వైరస్ వచ్చినా నేను భయపడను. ఓకే. ఆత్మకు మరణం లేదు కదా. జస్ట్ ఏంటంటే దేహం అంటే మనం బట్టలను ఎలా మారుస్తామో ఆత్మ శరీరాన్ని అలా మారుస్తుంది. ఈ విషయం నేను చాలా స్ట్రాంగ్గా నేను తెలుసుకోగలిగాను. సో మేడం, ఒకటి మీరు ఆత్మ అన్నారు కదా, సో మరి ఆత్మకి మరణం లేదు అంటున్నారు. సో మరి నెక్స్ట్ ఫ్యూచర్ గురించి ఆత్మ తెలుసుకోగలుగుతుందా? నెక్స్ట్ ఫ్యూచర్ గురించి తెలుసుకోగలుగుతుందంటే మీ యొక్క ఆత్మిక స్థితి మీద ఉంటుందండి. ఓకే. ఫ్యూచర్ గురించి తెలుసుకోగలుగుతుంది అంటే అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, కలియుగ అంతం వచ్చింది. కలియుగం అంతం అయిపోయిన తర్వాత మళ్ళీ సత్యుగానికి వెళ్ళగలుగుతాము. ఎవరు వెళ్ళగలుగుతారు అన్నది ఆత్మిక స్థితిని బట్టి మనకు తెలిసిపోతుంది. ఓకే. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మనం అందరం చేయాల్సింది నేను ఎక్కడికి వెళ్తాను ఏమవుతుందని ఆలోచించడం కాదు. ఇప్పుడున్న పరిస్థితిలో నా ఆత్మిక స్థితి నేను స్టేబుల్ ఎలా చేసుకోగలను, అంటే నాలో ఉన్న పిచ్చి పిచ్చి భయంకరమైన ఆలోచనలు అన్నింటినీ కూడా నేను ఎలా పోగొట్టుకోగలను, నేను తండ్రి ఛత్రఛాయలోకి ఎలా రాగలను, అంటే తండ్రి అంటే పరమాత్మ ఛత్రఛాయలోకి నేను ఎలా రాగలను అన్నది మనం తెలుసుకోగలుగుతాం. సో మేడం, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. సో ఇప్పుడు మహమ్మారి అన్నట్టు కరోనా ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుందిగా. సో మరి ఈ మెడిటేషన్, ఈ రాజయోగ రాజముద్రల ద్వారా దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతామా? అలా కంట్రోల్ చేయగలిగితే అది ఎంతమంది పైన ప్రభావం చూపుతుంది? కంట్రోల్ చేయడం అంటే మన యొక్క ఆత్మిక స్థితి మీద ఉంటుందండి. నేను నిరోగి ఆత్మను అని నేను ఎప్పుడైతే అనుకుంటానో అంటే ఇక్కడ కంప్లీట్గా సోల్ కాన్షియస్లోకి వచ్చేయాలి. అంటే దేహాభిమానం నుంచి ఆత్మాభిమానంలోకి వెళ్ళిపోవాలి. నేను ఒక ఆత్మను అనుకుంటూ పరమాత్మ ఛత్రఛాయలో నేను ఉన్నాను అనుకుని నిరోగి ఆత్మగా మారుతూ ఆయన యొక్క శక్తి స్వరూపాన్ని నేను కనుక రిసీవ్ చేసుకున్నట్లయితే ఎలాంటి కరోనా వైరస్ కూడా నాకు అటాక్ అవ్వదు. అంటే మనం నమ్మే నమ్మకం పైన ఆధారపడి ఉంటారా? నమ్మకం కాదండి, ప్రాక్టీస్ చేస్తే తెలిసిపోతుంది. ఓకే. మీకు అంటే మీకు ఎవరికన్నా అంటే ఇది ఎలా నమ్ముతాము అని అనుకుంటే మీరు ఒక్కసారి కూర్చొని ఒక రోజు ఒక 10 minutes నేను నిరోగి ఆత్మను అనుకోండి, నేను ఒక ఆత్మను అనుకుంటూ నేను పరమాత్మ తప్ప ఇంకెవరూ లేరు అన్న స్థితిలో మీరు అనుకుంటే మీరు అంటే నేను శక్తి స్వరూప ఆత్మను అని కూడా అనుకుంటూ ఉంటాను. ఐఎమ్ పవర్ఫుల్ సోల్. ఓకే. ఎప్పుడైతే అనుకుంటారో ఆటోమేటిక్గా మీ సోల్లో ఏదో తెలియని ఒక పవర్ వస్తున్నట్టుగా రిసీవ్ చేసుకుంటారు. మీ బాడీ కాన్షియస్ నుంచి సోల్ కాన్షియస్లోకి వెళ్తారు. సోల్ కాన్షియస్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇదంతా ఒక జగన్నాటక రంగము అన్నది మనం అర్థం చేసుకుంటాం. డ్రామా ఏది జరగాలో అది జరుగుతుంది, ఎప్పుడు జరగాలో అది జరుగుతుంది. దాన్ని మీరు ఆపలేరు, నేను ఆపలేను. నేను ఇప్పుడు ఏం చేయగలను, ఒక సాక్షి దృష్ట్యా చూడగలను జరిగేది. ఓకే. కానీ ఇంకా యుగం అయితే మారిపోతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. తండ్రి జతలోకి వెళ్ళాలి. నేను భగవంతుని జతలోకి నేను వెళ్తున్నానా, ఎంత డీప్గా వెళ్ళాను ఆ స్థితిలోకి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయినప్పుడు నాకు మీద ఏ ప్రభావం పడదు. అంటే ఏది జరగాలో అది జరుగుతుంది కాబట్టి ఆ సమయానికి అది జరుగుతుంది. ఈ కరోనా కాకపోతే ఇంకో దానికి అటాక్ అవ్వచ్చు, చెప్పలేము. అంటే నా ఆత్మ ఈ శరీరంలో ఎన్ని రోజులు ఉండాలి అని ఉంటే అంటే నా కర్మఫలాలను బట్టి ఉంటుంది కదా, అది దాన్ని బట్టి ఉన్నంత వరకు ఉంటాను. కరోనా రానివ్వండి, ఇంకోటి రానివ్వండి, ఏదైనా అవనివ్వండి ఉంటాను. నా టైం అయిపోయింది అనుకోండి, నాకు అంటే ఈ కర్మ ఈ శరీరంతో తీరిపోయింది అనుకోండి, ఏది రాకపోయినా కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. అందు గురించి ఎవరు దేనికి భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదండి. ధైర్యంగా
భగవంతుని స్మృతిలో మన వాయుమండలాన్ని అంతా కూడా శక్తిశాలిగా మార్చేసుకోవాలి పరమాత్మ యొక్క శక్తితో. అదే అందరికీ లక్ష్యం. సో మరి లాస్ట్గా కన్క్లూజన్ ఏమి ఇద్దాం అనుకుంటున్నారు మన ప్రేక్షకులకు? అందరూ కూడా ఆత్మిక స్థితిలోకి రావాలండి. అంటే దేహాభిమానం నుంచి ఆత్మాభిమానంలోకి రావాలి, పరమాత్మ యొక్క ఛత్రఛాయలోకి రావాలి. పరమాత్మ నుంచి సూక్ష్మంగా మనం శక్తుల్ని తీసుకుంటూ మన యొక్క అనారోగ్యాన్ని కూడా 40% వరకు ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చండి. డయాబెటీస్ని కానీ, బీపీని కానీ, థైరాయిడ్ కానీ, నడు నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఇంకే ఇతరితర ఉన్నా సరే సమస్యలు పరమాత్మ ఛత్రఛాయిలో సూక్ష్మంగా యొక్క శక్తులతో, సూక్ష్మ స్థూల వైద్యరహస్యంతో 40% మనం ఇంప్రూవ్మెంట్ తీసుకోవచ్చు. నేను ఆత్మను అని చెప్పి అందరూ కూడా రాయడం కానీ అనుకోవడం కానీ చేసినట్లయితే దేహాభిమానం నుంచి ఆత్మాభిమానంలోకి వస్తారండి. ఎప్పుడైతే మీరు యొక్క ఆ స్థితిని అనుభూతి చెందుతారో మీకే తెలుస్తుంది నేనేం చెప్పాను, ఎందుకు చెప్పాను అన్నది. ఇది అంటే చాలామందికి మేబీ ఇది నమ్మకపోవచ్చు, క్వశ్చన్స్ రావచ్చు. ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి, నేను ఎవరు అని. నేను ఎవరు అంటే నేను డాక్టర్ని లేదంటే నేను టీచర్ని అనుకునే బదులు ఫస్ట్ అసలు నేను ఆత్మనని తెలుసుకోండి. ఆత్మనని తెలుసుకుని అసలు నేను ఎందుకు ఈ శరీరంలోకి వచ్చానని మీకు మీరు క్వశ్చన్స్ వేసుకుంటూ సృష్టి రహస్యం ఏంటి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ పరమాత్మని ఛత్రఛాయలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే మీరేం చెయ్యాలో, మీ జన్మ యొక్క కారణం ఏంటో మీకే అర్థం. పర్సనల్గా మీకు మీరు అనుభూతి చెందుతారు. అది 1 డేలో తెలుస్తుందా అని కూడా క్వశ్చన్ రావచ్చు. 1 డేలో రాదండి. ఇట్స్ ఒక ఫ్యూ డేస్, ఒక 3-4 డేస్లో మీరు కనుక అనుకున్నట్లయితే ఐదర్ ఐఎమ్ పీస్ఫుల్ సోల్ అని కానీ, లేదు అంటే నేను ఆత్మను రాసుకోవడం వల్ల చాలా మార్పు వస్తుంది. సో మరి మేడం ఒక వాల్యుబుల్ టైం మనకిచ్చి మంచి మంచి విషయాలు మనతో షేర్ చేసుకున్నారు డాక్టర్ రాధికా లెల్లా గారు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో మరి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.